నిన్నమన్నా మళ్ళీ హరీష్ రావు గారు గొప్పతనం ఉట్టిగానే ఆడ భూములు తింటారు, భూములు దోసుకుంటారు, అమ్ముకుంటారు, ఎవరికి అమ్ముకుంటారు, ఎట్ట అమ్ముకుంటారు? మీ హయాంలో పని చెప్పకుండా చీకటి జీవోలు తీసి రాత్రి మొత్తం చదిరినట్టు అనుకుంటున్నాం హరీష్ రావు. అది మీరు చేసేది ఎవరు చేయలేడు ఆ పని. మేము మీ మాదిరిగా పర్మనెంట్గా అధికారంలో ఉంటాము, ఎంతైనా దోసుకోవచ్చన్న ఆలోచనలో కాంగ్రెస్ పార్టీకి లేదు. ఈ 5 ఏళ్లలో ఎంత మంచి చేస్తే మళ్ళీ అధికారంలోకి వస్తామనే ఉన్నాం. భయం ఉంది మాకు ప్రజలంటే. మేము ప్రజల్ని డెఫినెట్గా మేము ఇచ్చే పాలన వల్ల మళ్ళీ అధికారంలోకి వస్తామన్న ఆలోచనతోటే ముందుకు పోతున్నాం హరీష్ రావు గారు. మీరు తప్పు ఆలోచనలు. మేమేమైనా దండుకుంటున్నామేమో, మీలాగా దాచుకుంటామేమో, మళ్ళీ దాచుకున్న పైసలు తీసి ఖర్చు పెట్టి మళ్ళీ అధికారంలోకి వస్తామేమోనన్న భయం నీలో కనపడుతుంది తప్ప. కోయేడకు పోయినావు నిన్న. సరే కోయేడు అంటే నా పార్లమెంట్లోనే ఉంది. సర్వే నెంబర్ 507, 548లో 2011 కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కోయేడల ఫ్రూట్ మార్కెట్ కోసం 178 ఎకరాలు ఇచ్చింది. మరి మీరు 2014 నుంచి 2023 దాకా గాడిద పనులు తవ్వుతుర్రా? దాన్ని ఎందుకు డెవలప్ చేయలే? ఎవడు ఆపిండు మిమ్మల్ని? మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రానికి మీరు ముఖ్యమంత్రి అయ్యి ఈ కోయేడ మార్కెట్ని ఎందుకు డెవలప్ చేసుకోలేదు? మళ్ళా మా ప్రభుత్వం వచ్చినాక 2026 మొన్న ఫిబ్రవరిలో అదనంగా ఇంకొక 239 ఎకరాలు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టాలన్న ఉద్దేశంతో మల్టీనేషనల్ కంపెనీస్ కానీ పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి ఈ ఫ్రూట్స్ మార్కెట్ పక్కనే ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా ఉండాలి. ఇంటర్నేషనల్ మార్కెట్లకు మనం ధీటుగా మన దగ్గర ఉన్నటువంటి రైతులు పండించేటువంటి పంటను ఎక్స్పోర్ట్ చేయడానికి లాజిస్టిక్స్ గోడౌన్స్ కట్టాలి. లాంగ్ టర్మ్ నిల్వలు చేసుకునేటట్టు అక్కడ కోల్డ్ స్టోరేజెస్ లాంటివి తీసుకొచ్చి మన ప్రొడక్షన్ని మన ఫార్మర్స్ని ఎంపవర్ చేయాలన్న ఆలోచనతో ముందుకు పోతుంటే నువ్వు వచ్చి అయ్యి అమ్ముకుంటారు, ఈ అమ్ముకుంటారు. ఎవరికి అమ్ముకుంటారు చెప్పు? ప్రెస్ మీట్ పెట్టడం గొప్ప కాదు. చౌరస్తాలలో పోయి ఎవరికి అమ్మిర్రు, ఎన్ని ఎకరాలు అమ్మిర్రు, ఎంత రేటుకి అమ్మిర్రు, ఎవడు తీసుకుంటూ పైసలు చెప్పాలి కదా. ప్రెస్ మీట్లు పెట్టినంత మాత్రాన ప్రభుత్వాలు కూలిపోవు. నువ్వు ఎక్కువ ప్రెస్ మీట్లు పెడితే తొందరగా రాదు. ఎన్నికలు వచ్చేది 28లో 29లో వస్తాయి. అప్పటిదాకా నువ్వు ప్రెస్ మీట్లు పెట్టడమే తప్ప ప్రెస్ మీట్లలో వాస్తవాలు లేవు.